ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 162వ శ్లోకం. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అజా జగన్మాత తన సృష్టి రచనలో తోడ్పడుటకు కల్పించబడిన బ్రహ్మములు అనేకములు. వారి వారి కాల ప్రమాణాన్ని అనుసరించి జన్మిస్తూ మరుగవుతూ ఉంటారు. పరమేశ్వరి మాత్రం లజతి గచ్చతి క్షిపతి ఇతివా అజహ అన్నట్లు పుట్టుకయే లేక సర్వత్రా వ్యాపించిన మహా చైతన్యతత్వం. పుట్టుకయే లేని చైతన్యమునకు మరణం కూడా లేదు. జా అనగా పుట్టుట, పుట్టుట కానిది ఏదో అదే అజహ. సర్వత్రా సర్వవేళలా కాలమునకు అందక వ్యాపించినట్టి పరాశక్తి సర్వాంతర్యామి అజహాగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం అజాయై నమః. క్షయ వినిర్ముక్త. క్షయము అనగా నశింపు, మరణం అని అర్థం. పుట్టుకయే లేని పరాతత్వమునకు నాశనం ఉండదు కదా. క్షయమన్నది వర్తించదు కూడా. క్షయమును అంటని పరాచైతన్యం క్షయ వినిర్ముక్త. ఓం ఐం హ్రీం శ్రీం క్షయ వినిర్ముక్తాయై నమః అంటే జనన మరణములు లేని శాశ్వత తత్వం పరమేశ్వరి అని అర్థం. ముగ్ధ. రాక్షసులను జయించిన దేవతలు గర్వించారు. తమ తమ బలపరాక్రమములే రాక్షస సంహారమునకు కారణమని డాంబికములాడసాగారు. అట్టి దేవతలకు గర్వాన్ని పోగొట్టి నిజతత్వమును తెలియజెప్పుటకు వారి ముందు నిలచిన 16 సంవత్సరముల బాలికారూపమే ముగ్ధ. నిర్మలత్వం, అమాయకత్వం, గాంభీర్యం, సౌందర్యం కలయబోసినట్టి శోభాయమానమగు పరమేశ్వరీ రూపం ముగ్ధత్వాన్ని చాటుతోంది. అందుకే అమ్మ ముగ్ధాగా పిలువబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ముగ్ధాయై నమః. ప్రసాదిని. పరమేశ్వరి వరప్రసాద. తనను నమ్మి ఆరాధించు వారికి, ఉపాసన చేయువారికి కొంగు బంగారం అమ్మ. ఆర్తితో అమ్మా అని పిలవగానే కరుణించునట్టి కరుణామయి అమ్మ. కామనములనగా కోరికలు, వాటిని అతి త్వరగా ప్రసాదించున్నది పరమేశ్వరి. ఇక ఫలాపేక్ష లేని ఆరాధకులకు ముక్తిని ప్రసాదించు జగన్మాత క్షిప్రప్రసాదిని. ఓం ఐం హ్రీం శ్రీం క్షిప్రప్రసాదిన్యై నమః. అంతర్ముఖ సమారాధ్య. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవః సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అంటే దేహమును దేవాలయమని తలచి శుచిగా ఉంచుకోవాలి. శరీరంలో ఉండు జీవుడు దేవుడని భావించి అజ్ఞానమును వీడి జీవుడే దేవుడను భావంతో అర్చింపవలను అన్నది శృతివాక్యం. ఇక యోగపరంగా చేయు ఆత్మసాధనే అంతర్యాగం. యమనియమాదులచే ఇంద్రియములను బాహ్య విషయములను నుండి మరల్చవలను. అదే అంతర్ముఖం. శరీరాంతరంలోని ప్రాణశక్తిని చక్కగా గమనిస్తూ వివేచిస్తూ వాసనారూపములకు బ్రహ్మ విష్ణు రుద్రగ్రంథులను దాటుకుంటూ సహస్రారముగు తురీయమును తురీయాతీతం చేరుటయే అంతర్ముఖంగా సావధానంగా పరమేశ్వరి ఆరాధన చేయుట. అంతర్ముఖంగా పరమేశ్వరిని ఉపాసించుట వలన ముక్తి కలుగుతుంది, అమ్మ సంతోషిస్తుంది. అందువలన అమ్మ అంతర్ముఖ సమారాధ్య. ఓం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖ సమారాధ్యాయై నమః. బహిర్ముఖ సదుర్లభ. అజ్ఞానంతో కూడిన అర్చనలు, డాంభికమైన ఉపాసనలు ఇవన్నీ బాహ్యారాధనలు. ఇంద్రియ స్వేచ్ఛా వ్యాపారములు, మధుమాంసాలతో నిండిన ఆరాధనలు వామాచరములు మోక్షహేతువులు కావని పెద్దల మాట. శరీరమందుండు ప్రాణం జీవం పరమేశ్వరీ రూపం అన్న సత్యాన్ తెలియనంత వరకు
చేయు ప్రతి కార్యం సాధన నిష్ఫలమే. డాంబికాది ఆరాధనలకు దొరకని అమ్మ బహిర్ముఖ సుదుర్లభ. ఓం ఐం హ్రీం శ్రీం బహిర్ముఖ సుదుర్లభాయై నమః.